వెనకటికి ఒక సామెత ఉంది. రౌతు మెత్తనైతే గనక గుర్రం 3 కాళ్ళ మీద పరిగెత్తింది అని చెప్పి ఒక సామెత అయితే ఉంది. అది ఒక రకంగా చెప్పాలంటే గనక, పద్ధతిగా చెప్పాలంటే గనక ఆ సామెత చెబుతారు. కానీ దాంట్లో ముతగ్గా చెప్పాలంటే గనక ఒక సామెత అయితే ఉంది. పిల్లి గుడ్డిదైతే అనక ఎలిక తోకెత్తి చూపించిందంట. ఏంటి? పిల్లి గుడ్డిదైతే అనక ఎలికంట తోకెత్తి చూపించిందంట. అట్లా తయారైంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇది మంచి ప్రభుత్వం. ఏం చేసినా మా ఆటలు సాగుతీ. మేమేమన్నా సరే మమ్మల్ని టచ్ చేసే దమ్ము లేదు. మమ్మల్ని టచ్ చేస్తే మేము కులం కార్డులు తీస్తాం, విక్టింగ్ కార్డులు తీస్తామంటూ వైసీపీ నాయకులు పెట్టరేగిపోతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అంటుంది మమ్మల్ని కాదు కదా అన్నట్టు మౌనం వహిస్తున్నారు. కానీ ఈరోజు ఈ మాట మాట్లాడటానికి కూడా నాకు కొంచెం బాధగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కష్టపడుతున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల దగ్గరికి వచ్చేదానికి కొన్ని మనోభావాలు దెబ్బతినే సంఘటనలు, అలాగే కానీ కొన్ని విషయాల్లో అయితే గనక కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోతున్నారు. అది ఎలాంటి విషయాల్లో అంటే గనక, ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అనే వ్యక్తి ఒక మనిషిని నేనే చంపాను అని చెప్పి జైలుకి వెళ్ళి ఊరేగింపుగా 90 రోజుల్లో కూడా దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ కాకపోతే డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన అనంతబాబు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సంకనెత్తుకొని తిరుగుతున్నంత కాలం మేము అధికారంలోకి వస్తే అనంతబాబు మీద చర్యలు తీసుకుంటాం, ఈ హత్య మీద విచారణ చేపిస్తామంటూ ఆ రోజు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఏమన్నా మర్చిపోతుందా అని చెప్పి కార్యకర్తల్లో ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే ఒక ఎమ్మెల్యే గారి గురించి, ఆమె ఎమ్మెల్యే గారు అంటాం కన్నా ఒక కార్యకర్తగా వచ్చి ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఒక కార్యకర్తగా వచ్చి ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆమె పేరేంటయ్యా అంటే మిరియాల శిరీష గారు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందయ్యా అని చూస్తే గనక వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి అక్కడ రాజకీయాల్లో ఎదుగుతూ ఈరోజు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మహిళా శక్తిగా ఒక నిదర్శనం మిరియాల శిరీష గారు. ఆమెను ఉద్దేశించి ఒక హంతకుడు, ఒక గంజాయి స్మగ్లర్ అయినటువంటి అనంతబాబు నోటికొచ్చిన ప్రేలాపన పేలుతున్నాడండి. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఒక వ్యక్తిని, ఒక దళిత డ్రైవర్ని, తన దగ్గర పనిచేసే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనే వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నేను కనుసైగా చేస్తే గనక నువ్వేమైపోతావో తెలుసా నీకు అంటూ ఒక ఎమ్మెల్యేని బెదిరించే స్థాయికి వచ్చాడంటే గనక కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుందనుకోవాలంటారా? లేదంటే గనక వైసీపీ నాయకులు చెప్తున్నట్టు నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే గనక ఎవరు ఈ అంబటి రాంబాబు కానీ సోకాళ్ళు మిగతా వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మాత్రం ఇలాంటి అనంతబాబు బయటకు వచ్చి ఈ రోజు ఒక ఎమ్మెల్యేని నేను చిటికేస్తే నువ్వు లేచిపోతావు అని చెప్పి బెదిరించే స్థాయి ఉంటుందా? ఈరోజు ఎక్కడ లోపం జరుగుతుంది అంటే, ఒక మహిళను ఉద్దేశించి రాజకీయాల్లో నీకు కొత్త ఏమో నేను ఇంతమందిని చూశానని చెప్పి ఎంట్రికలు చూపిస్తున్నాడు. వీళ్ళ అధినాయకుడేమో నా బొచ్చు పీకలేదు అంటాడు, వీడేమో ఇంత పట్టుకుని ఎంట్రికలు చూపిస్తా ఉంటాడు. ఒక మనిషిని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఈ రోజు సభ్య సమాధానం తలదించుకునే విధంగా ఇంతసేపు బెదిరిస్తుంటే గనక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అంటే గత 5 సంవత్సరాల్లో ఇతను చేసిన తప్పులేమి బయట తవ్వలేకపోతున్నారా? లేదంటే ఇతను వెనకమాలుండి నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు? అంటే రీసెంట్గా కొన్ని విషయాలు తెలిసినీలేండి. ఇతను మేనమామలు ఉన్నారంట ఇతను వెనకమాల. ఎవరు? పేరు అందరికీ చెప్పాలని ఉంది కానీ పాపం పెద్ద వయసు వ్యక్తి ఆయన ఇందులోకి లాగటం ఎందుకు అని చెప్పి ఆగుతున్నాను. ఆరిపోయే జ్యోతికి వెలుగు ఎక్కువ అన్నట్టు, ఆరిపోయే జ్యోతికి ఎక్కడైనా అర్థం చేసుకోండి, ఆరిపోయే జ్యోతికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఆ జ్యోతి వెనకమాల అండగా ఉంది. ఆ దీపం వెలుగులో నేను ఉన్నాను అని చెప్పి భ్రమల్లో ఉన్నాడు. ఇంతకంటే చెప్పాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నానండి. ఇది కూడా ఆ దీపం వెలుగులో, ఆ జ్యోతి వెలుగులో ఉన్నాను నేను, నన్ను ఎవరు ఏం పీకలేరు అనే ధీమాతో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని వదిలేస్తే కనుక ఏం సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనుకుంటున్నారు? మిరియాల శిరీష గారు ఒక క్షేత్రస్థాయిలో కష్టపడి ఆమె ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఇప్పుడు వీడి మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం? ఎక్కడ లోపం జరుగుతుంది అనకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే గనక మన్యం జిల్లాలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు రా. నువ్వు కులం కార్డు తీసుకుంటావో, మతం కార్డు తీసుకుంటావో, కులం కార్డు తీసుకుంటావో తీసుకో, బరాబర్ చెబుతున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి నిన్ను సంకనేసుకొని తిరిగాడు కాబట్టి గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ఇంకా పద్ధతిగా బయట తిరిగి మాట్లాడుతున్నావు. అదే గనక
నువ్వు జగన్మోహన్ రెడ్డి సంఖలో లేకపోతే కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపున ఉన్న వ్యక్తులే నిన్ను కుక్కని చంపినట్టు చంపేవాళ్ళు. ఈరోజు బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే అనే స్థాయికి ఉండేవాడివి కాదు, ఎప్పుడో లేపేసేవాళ్ళు. కానీ ఈరోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే, సిగ్గు శరం ఉందంటారా నీకు? అసలుకి ఒక మహిళను పట్టుకొని మాట్లాడుతున్నా నువ్వు, కనుమరుగైపోద్దా? ఇంట్లో చెప్పొచ్చావా? ఏం చెప్పొచ్చావు నాన్న? ఏం చెప్పొచ్చావు చెప్పు. అందరు ఇంట్లో చెప్పే వస్తారు, ఏం చెప్పొచ్చావు నువ్వు ఇంట్లో? ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, మధ్యాహ్నం వస్తాను, నేను బొవ్వకు వస్తాను, బొవ్వ వండి పెట్టని చెప్పొచ్చావా? ఏమయ్య అనంతబాబు, జైల్లో చెప్పి రాలేదా మరి? ఇప్పుడంటే మేము అధికారంలో ఉన్నాము, నాకు ఆధారాలు దొరకకుండా చేశారు, రేపు మళ్ళీ అధికారం పోగానే నేను మళ్ళీ జైలుకి వస్తాను, నా చెప్ప నాకు సిద్ధంగా ఉంచండి, నా బ్యారికేడ్ నాకు సిద్ధంగా ఉంచండి అని చెప్పి రాలేదా జైల్లో? ఇంట్లో చెప్పొచ్చా? ఏం చెప్పొచ్చా అంతసేటు? పెద్ద పుడింగవా నువ్వేమన్నా? అరే పక్కన నలుగురు లేకపోతే బయటకు రాలేరు, ప్రతి ఒక్కడో నేను ఇంట్లో చెప్పొచ్చాను, మా వంటింట్లో చెప్పొచ్చాను, మా బెడ్రూమ్ లో చెప్పొచ్చాను. ఏంద్రా చెప్పొచ్చేది? మీరు చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కని, తప్పు లేక. చెత్తనా కొడగలరు. మహిళల మీద అంటారా మీ ప్రతాపం? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? నీ ఒళ్ళు ఎవరి దగ్గర పెట్టుకున్నావురా? డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి, ఇసుకతో దొర్లించి చంపి ఇంటికి తీసుకెళ్లి పార్సిల్ చేసినప్పుడు నీ ఒళ్ళు ఎవరి దగ్గర పెట్టుకున్నావు? జగన్మోహన్ రెడ్డి జేబులో ఏమన్నా పెట్టొచ్చావా? నీ ఒళ్ళు జగన్మోహన్ రెడ్డి జేబులో ఏమన్నా పెట్టొచ్చావా? అరే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పిచ్చిదానా అంటున్నావు. నేను పిచ్చి నా కొడక అంటే తప్పైందిరా? అరే పిచ్చి నా కొడక, నువ్వు అమెరికా వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, లుక్అవుట్ నోటీస్ ఇస్తే కనుక పిచ్చ నా కొడక అక్కడి నుంచి పిచ్చల మీద తన్నుకుంటా తీసుకొస్తారు చెబుతున్నా నీకు. ఎక్కడి నుంచి? నువ్వు ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తావో అక్కడి నుంచి పిచ్చల మీద తన్నుకుంటా తీసుకొస్తారు. అమెరికా నుంచి కనుసాగి చేస్తావా? చేయరా, ఛాలెంజ్ రా నీకు. అమెరికా నుంచి కనుసాగి అవసరం లేదు కదా, నువ్వు ఉన్నావుగా, రంపచోడవరంలోనే ఉన్నావు కదా, నేను ఆంధ్రాలోనే ఉన్నాను కదా, కనుసాయిగా చేయరా సన్నాసి. ఆడాళ్ళ మీదకి వెళ్ళడం కాదరా మగతనం అంటే కనుక. మూతి మీద మేసం ఉంటే కనుక నిజం అంతేలే, మూతి మీద మేసం ఎక్కడ ఉంది? పేడి మూతి నా కొడక నీకని. ఆడాళ్ళ మీదకేంద్రా? కనుసాగి చేస్తే ఏం చేస్తావమ్మా? చెయ్యి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, రౌడీజం చేస్తాం, మహిళల మీదకు దూకుతాం, ఒట్టికాలు వేసుకొని వెళ్ళి మదం ఎక్కిన దున్నపోతుల్లాగా దూకుతాం అంటే కనుక దున్నపోతులకి ఎద్దులకి గ్రామాల్లో పనిచేస్తారు, కట్టెలు పెట్టి కొడతారు. ఏం చేస్తారు? కట్టెలు పెట్టి కొడతారు. అలా కొడతామని చెబుతున్నా గ్యారంటీగా నీకు. మదం ఎక్కిన దున్నపోతుల్ని, మదం ఎక్కిన ఆంబోతుల్ని కట్టెలు పెట్టి కొడతారు కింద గుత్తుల్ని. నీకు కూడా అదే గట్టి బట్టి చెబుతున్నా. అయినా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే గనక ఎలాగనుకోవాలి మేము? అసలుకి ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అసలుకి ఒక హత్య చేసిన వ్యక్తి బయటకు వచ్చి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారిని బెదిరిస్తున్నారు, అందులో ఒక మహిళా ఎమ్మెల్యే. నేను అమెరికాలో ఉండి చిటికేస్తే నీ పని ఇక్కడ ఖతమైపోయిద్దంట. ఏం ఖతమైపోయిద్ది? ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ఇలాంటి కలుపు మొక్కలు ఉంటే గనక ఇది మంచి ప్రభుత్వం ఎలా అయింది? మహిళలకు రక్షణ ఇస్తాం, ఎవరైతే మహిళల మీద మాట్లాడినా, మహిళల మీద దౌర్జన్యం చేసినా వాళ్ళకి అదే ఆఖరి రోజు అని చెప్పి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే గనక పోలీసు వ్యవస్థ పట్టించుకోవట్లేదా? లేదంటే గనక చుట్టుపక్కల ఉన్న నాయకులు పట్టించుకోవట్లేదా? ఎక్కడ లోపం జరుగుతుంది? లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే గారి మీద మాటల దాడి జరిగితే గనక ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకని స్పందించలేకపోతున్నారు? వాడు ఒక జ్యోతి వెలుగులో ఉన్నాడనా? వాడు అనంతబాబు అనే వ్యక్తి ఒక జ్యోతి వెలుగులో ఉన్నాడనా? ఇదంతా సిగ్గు శరం ఉండాలి మనకు కూడా కొంచెం. వాడు ఒక మహిళా ఎమ్మెల్యేని నేను చిటికేస్తే నువ్వు లేచిపోతావు అన్నప్పుడు ఈ పార్టీకి వాడిని తీసుకొచ్చి లోపలేసి 3rd డిగ్రీ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇంకా మీనమేషాలు లెక్కేస్తుందంటే కనుక నిజంగా మంచి ప్రభుత్వం అనుకోవడానికి, అనిపించుకోవడానికి ఇంకా 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 మన పనులు చేస్తున్నా కూడా ఇంకా మాటలు పడతానే ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? ఎంతకాలం మాటలు పడతారో? ఒక పక్కన పని చేస్తూనే అభివృద్ధి చేస్తూనే ఈ ఎదవల చేత మాటలు పడటానికా మీరుంది ఇక్కడ? పని పాట లేని సన్నాసుల చేత మాటలు పడటానికా మీరుంది? మర్డర్లో మానభంగాలు చేసి ఆఖరికి మహిళలకు అంగాంగ ప్రదర్శన చేసిన ఈ సన్నాసిగాడు, ఈ అనంతబాబు అనే వ్యక్తి మహిళలకు అంగాంగ ప్రదర్శన చేశాడు, బట్టలు ఇప్పదీసి తిరిగాడు సన్నాసివాడు. వాడి మీద కేసు పెట్టి లోపలేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు వీడియో బయటకు వచ్చిన మరుక్షణమే కేసు పెట్టి లోపలేయాలి కదా. ఉమెన్ కమిషన్ అయినా ఏం చేస్తుంది మహిళల మీద ఇంత దాడి జరుగుతుంటే? అరే శివాజీ ఒక్క మాట మాట్లాడంగానే తెలంగాణలో ఉమెన్ కమిషన్ ఎగేసుకుంటా వచ్చేసి బయటకి మహిళలకు రక్షణ కల్పిస్తామేమంటూ మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక మహిళా ఎమ్మెల్యేని నేను చిటికేస్తే నువ్వు లేచిపోతావు అంటే కనుక ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందించలేకపోతుంది? ఎవరు కంప్లైంట్ కూడా చేయలే అక్కడ.
ఇక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయాలి? ఉమెన్ కమిషన్ ఇది స్ట్రైట్ గా పనిచేయాలి కదా. మరి ఈ రోజు ఎందుకని, ఎక్కడ లోపం జరుగుతుంది అసలుకి? అన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, అందరు లోకేష్ గారు మాట్లాడాలి, మనం మాత్రం ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి, అంతేనా? అన్ని వాళ్ళిద్దరు చూసుకుంటే కనుక మనం ఏం చేస్తున్నాం అసలుకి ఆలోచించాలి కదా. ఇలాంటి పొగరెక్కిన దున్నపోతులు ఆంబోతులు వచ్చి పచ్చడి పొలం లాంటి ఆంధ్రప్రదేశ్లో పడుతుంటే కనుక కంచెలాగా కాపలా కాయవలసిన నాయకులు ఎందుకని కాపలా కాయలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది ఆలోచించుకోండి ఎప్పటికైనా సరే.